హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మేము ముందు ట్రేడింగ్ వ్యూ చార్ట్ వేయడం జరిగింది, డిబిఐ ఇండికేటర్ ప్లాట్ చేయడం జరిగింది. స్టాక్ వచ్చేసి మనం M&M స్టాక్ని చూస్తున్నాము డైలీ చార్ట్లో. లాస్ట్ 10 to 15 డేస్గా చూసుకున్నట్లయితే ఇది కంటిన్యూస్ కన్సాలిడేషన్ జరగడం జరిగింది. సో ఈ కన్సాలిడేషన్లో చాలామంది ఏం జరగవచ్చు అంటే, ఈ పాయింట్లో ఎప్పుడైతే మార్కెట్లో ప్రైస్ క్రాష్ అవుతుందో వెంటనే ఇంకా ముందు ట్రెండ్ మారిపోయింది, కిందకి రావడానికి అవకాశం ఉంది. సో ట్రెండ్ మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి షార్ట్ ట్రేడ్స్ చేయొచ్చు ఇక్కడ అని షార్ట్ ట్రేడ్స్ ఎంటర్ అయ్యి తర్వాత మళ్ళీ స్టాప్ లాసులు హిట్ అయ్యి ఇలాంటి ఆస్కారాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అదే మన డిబిఐ ఇండికేటర్ చూసినట్లయితే 10 days బ్యాకే మనకి ఈ కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనే విషయం ముందుగా ప్రొజెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. మార్కెట్లో అవైలబుల్ ఉన్న మిగతా ఏ యావరేజెస్ ఇండికేటర్స్ కూడా మీకు ముందుగా గెస్ చేసి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చెప్పదు. అవన్నీ లాగింగ్ ఇండికేటర్స్ అంటాము. సో మనకి ఆల్రెడీ జరిగిపోయిన మూమెంట్ని మాత్రమే క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. మన డిబిఐ చూసుకున్నట్లయితే ఈరోజు 29th జూలై రోజు చూస్తున్నాం. మనం 29th జూలై రోజు మనకి నెక్స్ట్ 10 days ఏం జరగబోతుందని చూడండి. ఇక్కడ 29th జూలై రోజు నడుస్తున్న క్యాండిల్ ఇక్కడ నడుస్తుంది, కానీ నెక్స్ట్ 10 days ఏం జరగబోతుందని మనకి ముందుగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ట్రెండ్ అనేది ఇప్పుడు మారుతుంది. ఇంతకు ముందు 10 days కన్సాలిడేషన్ ఉంది, ఆ కన్సాలిడేషన్ అయిపోయి రాబోయే 10 days మనకి ట్రెండ్ ఉండబోతుంది ఈ స్టాక్లో అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ట్రెండ్ మారిన తర్వాత మనం లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తాం. సో లాంగ్ ట్రేడ్స్ కోసం చూసినప్పుడు ఏంటంటే మన ప్రొప్రైటరీ క్యాండిల్ బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. మన ఇండికేటర్ వేసుకున్నప్పుడు బ్లూ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లూ క్యాండిల్లో పీసీఆర్స్ అండ్ ఐవీస్ లాంటి ఓఐ లాంటి డాటాని కన్సిడర్ చేసుకొని ది ప్రొప్రైటరీ ఆల్గరిథం బేస్డ్గా మనకి బ్లూ క్యాండిల్ ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇలా బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినట్లయితే మనం ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు M&M క్లోజర్ తర్వాత రేపు ఈ రోజు హైని కనుక బ్రేక్ చేసినట్లయితే మనం లాంగ్ టార్గెట్ వచ్చేసి అది కూడా మన అండర్లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ప్లాట్ చేయడం జరుగుతుంది. 3135 దగ్గరికి మనం టార్గెట్ పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు. అండ్ స్టాప్ లాస్ ఏంటి అంటే ఇక్కడ ఎల్లో డాట్ ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అండర్లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఈచ్ స్టాక్కి ఒక సపరేట్ బిహేవియర్ ప్యాటర్న్ అంటూ ఉంటుంది. కొన్నిటికి 2% మూమెంట్ అనేది చిన్న మూమెంట్ అయితే, కొన్నిటికి 2% అనేది చాలా పెద్ద మూమెంట్ అవుతూ ఉంటుంది. సో స్టాప్ లాస్ అనేది మన మనీని బేస్ చేసుకొని మన రిస్క్ని బేస్ చేసుకొని చూసుకునే దానికన్నా కూడా స్టాక్కి ఎంత పొటెన్షియల్ ఉంది, ఒక మూమెంట్ జరగడంలో ఎంత మూమెంట్ కిందికి కానీ పైకి కానీ కదలడానికి అవకాశం ఉంది, దాని వొలాటిలిటీని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసి మనం ఇక్కడ ప్లాట్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఎల్లో డాట్స్ మూమెంట్ జరుగుతున్న కొద్దీ లైవ్లో ఇది మారుతూ ఉంటుంది. సో ఇలా ట్రైల్ చేస్తూ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ మనం ఈ 3135 టార్గెట్ కోసం మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. సో M&Mని ఈ వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఈ టార్గెట్ కోసం మన స్టాప్ లాస్ని పెట్టుకొని మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.